కొంతమంది దేవుని ఎరిగిన వాళ్ళ జీవితాల్లోనే ఇలాంటి దరిద్రం ఉంది. నేను ఇలా స్ట్రైట్గా మాట్లాడుతున్నానని మీకేమి నొప్పి పుట్టినా మీరేం ఫీల్ కావద్దు. ఫీల్ అయినా ఐ డోంట్ కేర్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చెప్పాలి కదా, చెప్పబోతే మరి మీ మొఖాలు పగులుతుంటే మళ్ళీ మేమే ప్రార్థన చేయాలి. అందుకని చెప్తున్నాను నేను. అన్నా నేనేం పాపం చేయలేదన్నా, నేను ఎవరికి ఏం చేయలేదన్నా, నాకెందుకో ఇలా అవుతుంది అంటారు కొంతమంది. నువ్వేం చేయకపోయి ఉండొచ్చు, ఇలాగ వ్యతిరేకంగా సణిగిన పడుద్ది దెబ్బ. తెలిసి నీకేం కనపడదు, తప్పులానే కనపడదు. దైవజనుని తృణీకరించే వాళ్ళతో గొంతు కలిపినా తగిలిద్ది దెబ్బ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గడి చెప్పండి. రెండు నష్టాలు చేసేవాళ్ళు. ఒకటి, నాయకుడిని దెబ్బతీసేవాళ్ళు. రెండు, దేవుని పని పాడు చేసేవాళ్ళు. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. మనిషి మనసు ఎంత నీచమైందో చెప్తా వినండి. కొంతమంది సంఘ నాయకత్వంలో ఆ నాయకత్వానికి, ఆ నాయకుడికి, వీరికి ఏదో భేషజం వచ్చి బయటకు వస్తారనుకో. వచ్చిన కాడ నుంచి ఏం ఎదురు చూస్తారో తెలుసా? ఆ సంఘం పతనం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు అంటే అతను మంచివాడు కాడు, ఆమె మంచిది కాదు, కాబట్టి ఆ సంఘం వర్ధిల్లడానికి వీళ్ళు అని వీళ్ళ మనసుల్లో ఎలా ఉంటుందంటే అది 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 పతనం అయ్యేదానికి ఎదురు చూస్తూ ఉంటారు. అది ఆ పరిచర్య కూలిపోతుంటే మరి దేవుడు ఊరుకుంటాడు. అయింది, దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? అంతే అయ్యిద్ది. ఒకవేళ అలా కాకుండా అది అభివృద్ధి చెందుతుంది అనుకో, డైలాగ్ మారి దేవుంటో తెలుసా, మంచి వాళ్ళని కనుకరించట్ల దేవుడు కూడా. మరి ఇట్లాంటి వాళ్ళని ఎందుకు దీవిస్తున్నాడో నాకు అర్థం కావట్లా అంటే ఇంకొకళ్ళు వంతపడతాడు. దీవెన ఎందుకైతే అది ఒక మాయ అయితే అంత మోసం చేస్తాడు. అది మోసం, మాయ, అంతే. ఏముండదు. దీవెన కాదు, పాడుగా. దేవుడు ఎందుకు దీవితే ఇట్లాంటి వాళ్ళని? అదే పతనం అయిందనుకో, ఎందుకు దీవిస్తాడు దేవుడు? అయిపోయింది, అంతే. మరి మమ్మల్ని ఇది చేస్తే దీవించబడిద్ది. అయింది. ఒరే వీళ్ళ ఆలోచన చల్లంగుండా, లేకపోతే చల్లగొద్దులే వెచ్చగుండా. ఎంత దరిద్రపు ఆలోచన ఎడిపోయింది. ఆ వ్యక్తి మీద ఉన్న ద్వేషం దేవుని పని పాడైపోయినా సంతోషించేంత నీచ స్థితికి వెళ్ళిపోయింది. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు అట్ట వెళ్ళారు, వీళ్ళు అట్ట తయారయ్యారు. వీళ్ళిద్దరు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి వెరవలేదు, భయపడలేదు. రెండు, విరోధముగా మాటలాడిరి. అట్లెట్లా చేస్తాడు ఆయన? అట్లా చేయకూడదు కదా. దైవజనుడై ఉండి, ఇంతమందికి చెప్పేవాడై ఉండి ఆయన అట్లెట్లా చేస్తాడు? ఆమె అట్లెట్లా చేసిద్ది అని విరోధంగా మాట్లాడారు. ఈ గాలికి మీరేం లేచిపోరు కదా. సరే, ఈ స్టాండ్ మీద ఉన్న ఫ్యాన్ కూడా కింద పెట్టండి. కింద పడే అవకాశాలు ఉన్నాయన్నీ కింద పెట్టేసి ఆల్రెడీ మీరే పడేసేయండి. త్వరగా వెళ్ళదు. అట్టది, అందులో ఉన్న అట్టది సరిగా 2 చేతులతో పట్టుకో. మనం పాయింట్ మిస్ అవ్వద్దు. గాలి తుఫాను వచ్చి మనం గాలికి ఎగిరిపోయిన ఆకాశంలో ఎగిరిపోతానని విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది యొక్క ఆలోచన విధానాన్ని బయలుపరచడానికి కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. ఇందులో మనం అడుగులు జారకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే విశ్వాసులైన వాళ్ళు కొంచెం ముదిరే కొద్దీ ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి కనుక జాగ్రత్త చెప్తున్నా. నాయక గణం అవసరం లేదు అనేది తప్పు. నాయక గణం ఖచ్చితంగా కావాలి. మందను నడిపే కాపర్లను దేవుడే ఏర్పరిచున్నాడు, ఆత్మీయ నాయకుల్ని. వారిని తృణీకరింపకుండా మీ పైన నాయకులుగా దుఃఖముతో పని చేయకుండాన్నట్లు వారికి లోబడి ఉండండి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంతోషముతో పరిచర్య చేయడానికి వారికి లోబడండి, రివర్స్ అవ్వకండి. దేవుడు ఏర్పరిచిన పాత్రలకు వ్యతిరేకంగా మారితే నువ్వు దేవునికే శత్రువు అవుతున్నావు. ఎవరికి?
దేవునికే శత్రువు అవుతున్నారు. మోషేకి వ్యతిరేకంగా తిరిగిన అహరోను మిరియం ఎవరికి శత్రువులు అయ్యారు? ఎవరు పని పాడు చేయడానికి పూనుకున్నారు? రైట్.